చౌటప్పల్ మున్సిపాలిటీ రెండవ సాధారణ ఎన్నికల ప్రక్రియలో భాగంగా స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఎం హనుమంతరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో కలెక్టర్ వెంట చౌటప్పల్ ఆర్డీఓ శేఖర్ రెడ్డి పాల్గొన్నారు. చౌటప్పల్ మున్సిపాలిటీ రెండవ సాధారణ ఎన్నికల ప్రక్రియలో భాగంగా స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఎం హనుమంతరావు అకస్మాత్తుగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో కలెక్టర్ వెంట చౌటప్పల్ ఆర్టీఓ శేఖర్ రెడ్డి పాల్గొన్నారు. నామినేషన్ల స్వీకరణ కోసం ఏర్పాటు చేసిన రిజిస్టర్లను, అభ్యర్థులు సమర్పించిన పత్రాలను కలెక్టర్ రిటర్నింగ్ అధికారుల దగ్గర క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఆర్ఓలతో చర్చించారు. ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ప్రక్రియ జరుగుతుందా లేదా అని ఆర్డీఓ, ఆర్ఓ, ఏఆర్ఓలను మరియు కమిషనర్ను అడిగి తెలుసుకున్నారు. నామినేషన్ల పర్వం ముగిసే వరకు ప్రతి అభ్యర్థికి సమాన అవకాశం కల్పిస్తూ ఎటువంటి గందరగోళం లేకుండా చూడాలని కమిషనర్ జి వెంకట్రామరెడ్డిని ఆదేశించారు. నామినేషన్ల స్వీకరణ కేంద్రం వద్ద సీసీ కెమెరాల నిఘా మరియు పోలీస్ బందోబస్తుపై ఆర్డీఓ శేఖర్ రెడ్డితో చర్చించి శాంతి భద్రతల విషయంలో కఠినంగా ఉండాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ జి వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అభ్యర్థుల కోసం అన్ని మౌలిక వసతులు, కంట్రోల్ రూమ్, సహాయ కేంద్రము కల్పించామని, నామినేషన్ల స్వీకరణ సజావుగా సాగుతోందని వివరించారు. ఈ తనిఖీలలో ఎన్నికల విభాగానికి చెందిన ఆర్ఓలు, ఏఆర్ఓలు, అధికారులు, మున్సిపల్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి, ఆర్ఓ అంజయ్య మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.